కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశము కాదండి, మరి ఆకాశములు అనేవి ఉన్నాయి. మనకు తెలిసినైతే ఒకటే ఆకాశం, కానీ భగవంతుడు ఆకాశంలో సృజించారంట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఆకాశాన్ని అంతరిక్షాన్ని మనం చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనం ఊహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇంత గొప్ప మరి విషయాలని సృజించినటువంటి దేవుడు, ఇంత గొప్ప ఆకాశాన్ని, నక్షత్రాలని, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటిని సృజించినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు అని మనం ఊహించటానికి ఆయన గురించి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే ఆకాశములు అంతరిక్షము కూడా వాటికి నోరు లేకపోయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎలా సృజించాడు, అలా సృజించాడు. అందుకే ఎంత పవర్ఫుల్గా ఎంతకాలం మేము పనిచేస్తున్నాము అన్నట్లు చెప్పకనే చెప్తూ ఉంటాయన్నమాట ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన బలాన్ని గురించి.